హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి బాబీ క్యారేజ్ కట్టుకొని ఇంకా డాష్కి డాక్టర్ అమ్మకి తీసుకొని వచ్చేసేలోపు డాక్టర్ అమ్మ జంపు జిలానీ కదా మొత్తానికి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా బాబీ ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఇదేంటి డోర్ ఓపెన్ చేసింది అంటే ఇంట్లో నుంచి డాక్టర్ అమ్మ పారిపోయిందా ఏంటి అని చెప్పేసి గబగబా లోపలికి వస్తాడు. డాష్ని అడుగుతాడనమాట. ఏంట్రా డాష్, డాక్టర్ అమ్మేది అయినా కూడా తాళం వేసి వెళ్తే తాళం ఎవరు తీశారు, ఈ డాక్టర్ అమ్మ ఎలా వెళ్ళిపోయింది అని చెప్పేసి కంగారు పడి అడుగుతూ ఉంటే నాకు అదంతా తెలియదల్లుడు, మొత్తానికి అయితే డాక్టర్ అమ్మ అదిగో మందులు పాలన్న టైంకి వేసుకో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మామ అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే డాష్ అంటూ ఉంటాడనమాట. అల్లుడు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అనేసి అనగానే ఇంకేముంది, ఇంకా ఇప్పుడు డాక్టర్ వెళ్ళిపోయింది, ఆ డీసీపీ సార్కి ఫోన్ చేస్తుంది, ఆ డీసీపీ సార్ మనం ఉండే ప్లేస్కి వస్తాడు, మన ఇద్దరిని జీప్ ఎక్కించుకొని వెళ్ళి తీసుకుపోయి బొక్కలో నెడతాడు, ఇంకా అక్కడే మనం చెప్పకూడదు తింటూ ఉండటమే, అంతకుమించి మనం ఏం చేయలేం, అయినా ఎంత పని చేసావు అని చెప్పి డాష్ని తిడుతూ ఉంటాడనమాట బాబీ. అప్పుడే డాష్ అంటూ ఉంటాడు, నేనేం చేయను అల్లుడు, ఇంకా చెప్పా చేయకుండా డాక్టర్ అమ్మే కదా వెళ్ళిపోయింది, సరే ఇప్పుడు డీసీపీ కానీ ఇక్కడికి వస్తే నేనే తప్పు చేశాను, నేనే దొంగతనం చేశానని ఒప్పుకుంటా, నువ్వేం మాట్లాడ మాకు అని చెప్పేసి బాబీతోటి అంటూ ఉంటే అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, ఆ డీసీపీ కొట్టే దెబ్బలకి అసలు తట్టుకోలేవు, నువ్వు వెంటనే నిజం చెప్పేస్తావు కాబట్టి నేనే దొంగతనం చేశాను అని చెప్పి నేనే ఒప్పుకుంటాను, నువ్వు మటుకు నోరెత్తద్దు అనేసి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈలోపే నిషా ఉంది కదా ఇల్లంతా సర్దుకుంటూ అప్పుడే మంచాల మీద దుప్పట్లు అన్నీ ఇదిలించుకుంటూ ఉంటుందన్నమాట. ఈలోపే హాసిని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి డోరు దమదమా బాదుతూ ఉంటుంది. ఇంకా నిషా ఏమో ఏంటి డోర్ ఆపకుండా ఎవరు కొడుతున్నారు, ఎవరై ఉంటారబ్బా అని చెప్పేసి ఇంకా కొంచెం భయపడిపోతూ కంగారుగా చూస్తూ ఉంటుందన్నమాట. హాసిని ఏమో నేను పారిపోయి వచ్చాను, ఎక్కడ ఈ కలర్ సేవ వచ్చి నన్ను పట్టుకుంటాడేమోనని చెప్పేసి తనేమో కంగారుగా డోరు ఆపకుండా కొడుతూనే ఉంటుంది. ఇంకా ఈలోపే నిషా వస్తుంది, డోర్ ఓపెన్ చేయగానే హాసినిని చూస్తుందన్నమాట. ఏంటి హాసిని, ఏంటి ఇప్పుడే వచ్చేసావు, ఇందాకే కదా వెళ్ళావు, నేను వదిలేశారా అనేసి అనగానే వదిలేయటమా పాడా, నేను తప్పించుకొని వచ్చాను, నేను ముందు అడ్డు తప్పుకో, గబగబా ఇంటి లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంటి లోపలికి వచ్చేసి గబగబా డోరు వేసేసుకుంటుందన్నమాట. ఇంకా అప్పుడే నిషా అడుగుతూ ఉంటుంది, ఏంటి వాడికి చెప్పకుండా తప్పించుకొని వచ్చావా, వాడు ఎలాగైనా సరే వస్తాడే మళ్ళీ నేను తీసుకొని వెళ్తాడు, అలా ఎలా తప్పించుకొని వచ్చావే అని చెప్పేసి అనగానే అవునే నాకు భయంగానే ఉంది, వాడు వదిలిపెట్టాడు మనల్ని, ఇక్కడికి వచ్చి మళ్ళీ తీసుకెళ్తాడు అనేసి ఇంకా హాసిని కూడా భయపడుతూ ఉంటే నిషా ఉన్నట్టుగా నిషా అప్పటికప్పుడే చెప్తూ ఉంటుందన్నమాట. అయినా మనం భయపడాల్సిన పని ఏముంది హాసిని, మన చేతిలో డీసీపీ సార్ ఉన్నాడు, ఇప్పుడు నిన్ను ఇలాగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు అనేసి డీసీపీ సార్కి చెప్పామనుకో వెంటనే వాళ్ళిద్దరిని బొక్కలో నెడతాడు, పద మనం ముందు డీసీపీ సార్కి ఫోన్ చేద్దామా అనేసి నిషా హాసినితో మాట్లాడే లోపే నిషా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుందన్నమాట. నిషా ఎవరు ఫోన్ చేశారు అనేసి హాసిని అడుగుతూ ఉంటే ఇంకెవరే తల్లి, ఆ కలర్ శివగాడు ఫోన్ చేశాడే డాష్ ఫోన్ నుంచి, ఇప్పుడు ఏం చెప్పాలి అనేసి అంటూ ఉంటే నేను లేనని చెప్పు, నేను ఇక్కడికి రాలేదని చెప్పు అనేసి హాసిని అంటుందన్నమాట. అప్పుడే నిషా ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి అనేసి అనగానే ఇదిగో డాక్టర్ అమ్మ అక్కడికి వచ్చిందిగా, డాక్టర్ అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పేసి అంటాడనమాట. హాసిని ఇక్కడికి రాలేదు శివ, ఎక్కడికి వెళ్ళింది, నువ్వే కదా తీసుకొని వెళ్ళావు అని చెప్పేసి నిషా మాట్లాడబోతూ ఉంటే అప్పుడే కలర్ శివ చెప్తూ ఉంటాడు, అలియాస్ బాబీ అండి, ఏంటంటే నువ్వు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసు, నీ పక్కన కలర్ ఉందని నాకు తెలుసు, ఇప్పుడు మర్యాదగా కలర్ కానీ మా డాష్ దగ్గరికి రాకపోయింది అనుకో ఏం చేస్తానో నా సంగతి మీకు పూర్తిగా తెలియదు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోకూడదు, అలాగే డీసీపీకి ఫోన్ చేసినట్టుగా నాకు తెలిసిందే అనుకో, ఇంకా డాక్టర్ అమ్మను కాదు నిన్నే ఈ లోకంలో లేకుండా చేస్తా, ఎందుకంటే డాక్టర్ ఉందనుకో జనాలందరికీ చాలా హెల్ప్ అవుతుంది, భూమికి భారం అన్నట్టుగా నువ్వు ఉండి ఏంటి ప్రయోజనం, కాబట్టి నిన్ను లేపేస్తా, చంపేయమంటావా లేదంటే నేను చెప్పిన మాట వింటారా అనేసి అనగానే ఇంకా నిషా హాసిని ఇద్దరు భయపడిపోతారన్నమాట. ఈ కలర్ శివగాడు అన్న పని చేస్తాడు అని చెప్పేసి భయపడుతూ ఉండేలోపే ఇంకా ఫోన్ కట్ అయిపోతుంది. ఇంకా వెంటనే నిషా అడుగుతూ ఉంటుందన్నమాట, హాసిని నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నావు కదా, వాళ్ళే దొంగలని నీకు తెలిసిపోయిందా
లేదంటే ఏమనిపించిందో ఒకసారి చెప్పవే అనేసి అనగానే అప్పుడు హాసిని చెప్తూ ఉంటుంది, వాళ్ళని చూస్తూ ఉంటే దొంగల్లాగా అనిపిస్తారే తప్ప వాళ్ళైతే దొంగతనం చేయలేదే, వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు దొంగలు కాదని నాకు అర్థమైపోయింది అనేసి ఇంకా హాసిని కూడా చెప్తూ ఉంటుంది. ఈలోపే మళ్ళీ నిషాకి ఫోన్ వస్తుంది. ఇదిగో గబగబా డాక్టర్ అమ్మని తీసుకొని నువ్వు డీసీపీ సార్ దగ్గరికి వెళ్ళాలని కంగారు పడుతున్నావు కదా బ్రష్, కాకపోతే నీకు తెలియని విషయం ఏంటంటే నేను ఇంటికి బయట తాళం వేసేసాను, ఆ తాళం తీయింది మీరు ఎక్కడికి వెళ్ళలేరు, నేను చూసావు కదా నా పరిస్థితి అలాంటిదన్నమాట, కాబట్టి మా డాష్కి నయమయ్యేదాకా డాక్టర్ అమ్మ మా దగ్గరే ఉండాలి, మా డాష్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి తేల్చి చెప్పేస్తాడనమాట కాలర్ శివ. ఇంకా వెంటనే హాసిని ఇంకా చేసేది ఏమీ లేదు, వెళ్ళటము ఆ డాష్ గారు నడిచేదాకా ఉండి వాడికి ట్రీట్మెంట్ ఇవ్వటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, ఎందుకంటే ఈ కలర్ శివగాడు ఈ అనుకున్నాడంటే ఏదైనా చేసేస్తాడు అని చెప్పేసి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేలోపు డీసీపీ ఇంటికి వస్తాడనమాట. డీసీపీ ఇంటికి వచ్చి ఇంకా హాసిని దగ్గరికి, హాసిని వచ్చిందేమో కనుక్కోవాలి అని చెప్పేసి గబగబా ఇంటి దగ్గరికి వస్తాడు. తీరా ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి బయట తాళం వేసి ఉంటుంది. మన డాష్ ఆల్రెడీ తాళం వేసేసాడు. ఇంకా ఆ ఇంటి ఎదరే ఉండి ఏం జరుగుతుందా ఏంటి అనేసి డాష్ అంతా గమనిస్తూ ఉంటాడనమాట బాబీ. ఇంకా వెంటనే సన్నీ వస్తాడు కదా, సన్నీ వచ్చి ఇంకా హాసిని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేలోపు తాళం వేసి ఉంటుంది కదా, ఆ తాళం చూసి అనుకుంటూ ఉంటాడు నిషా ఎక్కడికి వెళ్ళుంటుంది, అయినా కూడా ఒక్కసారి కూడా ఏ మాట చెప్పకుండా ఇద్దరు ఏంటంటే అటు వెళ్ళిపోయారు, ఒకసారి ఫోన్ చేద్దాం అనేసి నిషాకి ఫోన్ చేద్దామని చెప్పేసి జోబీలోంచి ఫోన్ తీసేలోపే ఇంకా బాబీ ఫోన్ చేస్తాడనమాట. ఇదిగో బ్రష్, ఇప్పుడు డీసీపీ సార్ ఇంటి దగ్గరికి వచ్చాడు, నేను తాళం వేశాను కదా, మీరు ఏదన్నా అరిచినా లేదంటే కానీ ఫోన్ చేసినా మిమ్మల్ని ఏం చేస్తానో ఇంకా ఆలోచించుకోండి అది ఇదని భయపిస్తాడన్నమాట. ఇంకా వెంటనే చెప్తూ ఉంటాడు, నేను ఫోన్ పెట్టేసిన వెంటనే ఆ డీసీపీ ఫోన్ చేస్తాడు, మీరు మామూలుగానే మాట్లాడండి, అతనికి అనుమానం వచ్చేటట్టుగా అలాగే మాట్లాడద్దు అని చెప్పేసి డాష్ ఫోన్ అనేసి బాబీ ఫోన్ పెట్టేసిన వెంటనే ఇంకా అనుకున్న విధంగానే నిషాకి సన్నీ ఫోన్ చేస్తాడనమాట. ఏంటి నిషా ఎక్కడున్నారు ఏంటి, ఫోన్ అన్నా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయో, తాళం వేస్తున్నావు, హాసిని గురించి ఏమన్నా తెలిసిందా, హాసిని ఎప్పుడు వస్తుంది అనేసి ఇంకా అన్ని విషయాలు మాట్లాడుతూ సరే నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసి డీసీపీ సార్ తిరిగి వెళ్ళిపోతాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. మొత్తానికి హాసిని చెప్తూ ఉంటుంది, నేను వస్తాను, నన్ను డాష్ దగ్గరికి తీసుకుని వెళ్ళు, నేను డాష్కి నయమయ్యేటట్టుగా చూస్తాను అని చెప్పేసి ఇంకా బాబీతో పాటు కలిసి మళ్ళీ డాష్ దగ్గరికి రావాలని చెప్పేసి ఫోన్లో చెప్పేస్తుంది అనమాట. ఇంకా సరేనని చెప్పేసి బాబీ ఆ తాళం తీసి, ఇంటికి వేసినటువంటి తాళం తీసి ఇంకా హాసినిని తీసుకొని వెళ్ళాలని వచ్చేలోపు అప్పుడే నిషా హాసినిని అడుగుతూ ఉంటుంది, ఏమీ హాసిని అయినా కూడా ఆ కలర్ సేవ దగ్గర నుంచి ఎలా తప్పించుకొని వచ్చావే అనేసి అనగానే అప్పుడు చెప్తుందనమాట, ఆ కలర్ శివ వాళ్ళ మరదల్ని తీసుకొని వచ్చాడే, వాళ్ళ మరదలతో నేను చెప్పాను నేను కలర్ శివ పెళ్లి చేసుకోబోతున్నాము, అందుకే నన్ను ఇక్కడ పెట్టాడు అనగానే తను తన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక ఆయుధంతో మొత్తానికి తాళం ఓపెన్ చేసేసింది తల్లి, నేను అలా తప్పించుకొని వచ్చాను అనగానే ఇంకా బాబీకి అర్థమైపోతుంది, అంటే ఆ జనవరి అయినా ఇంకా హాసినిని తప్పించింది జనవరి, వస్తున్నా నేను ఈ పని చెప్తాను అని చెప్పేసి హాసినిని తీసుకొని డాష్ దగ్గర వదిలిపెట్టడానికని బయలుదేరి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే సత్యమ్మ స్వరం మూల ఇల్లు ఎదుక్కుంటూ మొత్తానికి ఆ లైన్లోకి వస్తుంది. ఇల్లులన్నీ లెక్కేసుకుంటూ ఉంటుంది. ఈ వీధిలో 4వ ఇల్లు అని చెప్పింది కదా, కాబట్టి ఏ ఇల్లు అయి ఉంటుంది అనేసి వెతుక్కుంటూ ఇల్లులన్నీ లెక్కేసుకుంటూ మొత్తానికి ఇంకా స్వర వాళ్ళ ఉండేటటువంటి ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇంత పెద్ద ఇల్లా, ఇదే మేడం వాళ్ళది అయి ఉంటుందా, అయ్యో మేడం వాళ్ళ పేర్లు కూడా నేను అడగలేకపోయాను అని చెప్పేసి ఆ బయటే ఇంటి బయట నిలబడి మేడం బయటకు వస్తే బాగుండు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా స్వరమ్మ లోపలేవో ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్ నీలవేణితో మాట్లాడుతూ ఉంటుంది. నీలవేణి, మా కొడుకు ఆచూకి ఏమన్నా తెలిసిందా, అసలు వెతకటానికి స్టార్ట్ చేసావా అనగానే అమ్మగారు నిజంగానే వెతకటానికి స్టార్ట్ చేశాను, కాకపోతే అప్పుడు తప్పిపోయిన అబ్బాయి ఇప్పుడు దొరకాలంటే చాలా కష్టం కదా, అది పెద్ద పెద్ద ఆఫీసర్ల వల్లే అవుతుంది, వాళ్ళ వల్లే అవ్వలేదు అనుకుంటే ఇంకా నేనైనా ఏం వెతుకుతాను, అయినా మీకోసం నేను మీకు ఈ హెల్ప్ చేస్తాను, నేను వెతుకుతాను, మీ అబ్బాయిని మీకు తీసుకొని వస్తాను, కాబట్టి ఇంక బయలుదేరుతాను అని చెప్పేసి ఇంకా నీలవేణి బయలుదేరి వచ్చేస్తూ ఉంటే ఇంకా స్వరమ్మకు అప్పుడే ఏదో గుర్తొచ్చి నీలవేణి నీలవేణి అని అరుచుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వస్తుందన్నమాట. ఏంటి మేడం అలా పిలుస్తున్నారు, ఏమైంది అనేసి అనగానే
నీకు నా కొడుకుని వెతకమన్న విషయం కానీ ఆ ఫోటో నీకు ఇచ్చిన విషయం కానీ సందీప్ సార్కి తెలవకుండా చూడు అనేసి అనగానే సరే మేడం అనేసి అంటుందే తప్ప నిన్నే ఆ ఫోటో తీసేసుకున్నాడు బాబీ ఫొటోస్ అన్నీ. ఇంకా అసలు వెతకద్దు, మా తమ్ముడు చిన్నప్పుడే చచ్చిపోయాడు అని చెప్పేసి అబద్ధాలు ఆడతాడు కదా పాపం. ఆ విషయం ఇంకా ఆమెకి చెప్పలేక ఇంకా ఓ స్వరమ్మకి చెప్పలేక నీలవేణి చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా నీలవేణి వెళ్ళొస్తానని బయలుదేరి వెళ్ళిపోతుంది. ఈలోపే ఇంకా సత్యమ్మ ఆ ఇంటి ముందు కొంచెం అనుమానంగా తిరుగుతూ ఉంటే వాచ్మెన్కి డౌట్ వస్తుందన్నమాట. ఈవిడేంటి అరగంట నుంచి ఈ ఇంటి ముందే తిరుగుతుంది, ఈ ఇంటికి దొంగతనం కన్నమేద్దామని వచ్చిందా ఏంటి అనేసి, ఎవరమ్మా నువ్వు, ఏంటి ఇక్కడెక్కడ తిరుగుతున్నావు, నీకేం కావాలి అనేసి అనగానే ఈ ఇంట్లో ఉండేటటువంటి అమ్మగారు కావాలి, ఈ ఇంట్లో ఏదో ఒక పని ఇస్తానని చెప్పారు, అందుకోసమే వచ్చాను అనగానే ఏంటి ఇంట్లో పని ఇస్తామన్నారా, ఆ అమ్మగారి పేరు అనగానే పేరైతే నాకు తెలియదు అనేసి కొంచెం డౌట్గా చెప్తూ ఉంటే ఇంకా ఈలోపే స్వరమ్మ నీలవేణితో మాట్లాడుతుంది. నీలవేణి బాయ్ చెప్పి బయలుదేరుతుంది. ఇంకా స్వరమ్మ సత్యమ్మని చూస్తుందన్నమాట. ఇంకా వాచ్మెన్ సత్యమ్మ ఇద్దరు మాట్లాడుకుంటుంటే చూసి సెక్యూరిటీ ఆవిని లోపలికి పంపి అనేసి స్వరమ్మ అంటుందన్నమాట. సత్యమ్మ వెంటనే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్కి నమస్కారం చేసి గబగబా స్వరమ్మ దగ్గరికి వస్తుంది. అప్పుడే స్వరమ్మ అడుగుతూ ఉంటుంది, ఏంటి ఇలా వచ్చావు, ఏదైనా పని మీద వచ్చావా అనేసి అనగానే అవునమ్మా, ఏంటంటే నిన్న మీకు నేను చెప్పాను కదా మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే నేను చేసి పెడతానని, ఆ విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను అనేసి సత్యమ్మ చెప్తుంది అనమాట. వెంటనే స్వరమ్మ అంటుంది, మా అబ్బాయి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడి ఏ విషయం చెప్తాను అనేసి అనగానే సరేనమ్మా అని చెప్పేసి ఇంకా సత్యమ్మ స్వరమ్మకి దండాలు పెట్టి అక్కడి నుంచి బయలుదేరుతుందన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి బాబీ వస్తాడు జనవరిని, అదేనండి జాన్కి ఒక పీకు పీకుతాడు. పీకి అసలు నీకు బుద్ధి ఉందంటే ఆ డాక్టర్ అమ్మని పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఎలా నమ్మావు చెప్పు, ఆ డాక్టర్ అమ్మ పెద్ద డీసీపీ సారు ఇద్దరు కలిసి లవ్ చేసుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, అలాంటిది నేను డాక్టర్ అమ్మను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎలా నమ్మేశావే అనేసి అనగానే ఏమో మా బావ, నావి ఒక అమ్మాయిని వయసులో ఉన్న అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చి ఒక రూమ్లో పెట్టి ఇంకా మీరు అలాగా ఆ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటూ ఉంటే ఏ అమ్మాయికైనా డౌట్ రాదా చెప్పు, నువ్వు రోజు అమ్మాయితో మాట్లాడుతున్నావు, ఆయన డాష్కి దెబ్బ తగిలితే హాస్పిటల్లో చేర్చకుండా ఒక రూమ్లో పెట్టి ట్రీట్మెంట్ బావ, అందుకోసమే నాకు డౌట్ వచ్చింది అనేసి అంటూ ఉంటే చూడవే, నన్ను ఎవరైనా ప్రేమిస్తారా, అసలు నన్ను ఎవరైనా ప్రేమించేలాంటి మనిషినేనా నేను అనేసి ఇంకా బాబీ అంటూ ఉంటే అప్పుడే జాన్వరి అంటూ ఉంటుంది, బావా ఇదిగో నువ్వు మర్యాదగా మాట్లాడు, నీకేం తక్కువ, చక్కగా హీరోలాగా ఉంటావు, కొత్త బట్టలు వేసుకుంటే నువ్వు చిన్నగా తీసుకో మాకు బావా అది ఇది అని చెప్పేసి ఇంకా మొత్తానికి బాబీతోటి మాట్లాడుతూ తన మనసులో ఉన్నటువంటి భావన మొత్తాన్ని కూడా చెప్తుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి, నీతో పిల్లల్ని కనాలి, మనం హ్యాపీగా ఉండాలి, ఇదే బావ నేను అనుకుంటూ ఉంది, నీ లైఫ్లోకి వేరే అమ్మాయి వస్తే నేను అసలు చూస్తూ ఊరుకోలేను అని చెప్పేసి జానకి చెప్తూ ఉంటే అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, నా మనసులోకి ఎవరు రారు, నువ్వు ఏం బాధపడి భయపడాల్సిన పనేమీ లేదు, ఇంకా నువ్వు ధైర్యంగా వెళ్ళు అని చెప్పేసి అనగానే ఇంకా వెళ్తున్నట్టే వెళ్ళి వెనక్కి వచ్చి బావా నీకు విషయం అడుగుతా, కాదను మాకు, కోపం తెచ్చుకో మాకు అనేసి అంటుందన్నమాట. అప్పుడు వెంటనే ఏంటో చెప్పు అనగానే నువ్వు అదే డాక్టర్ అమ్మకి రాఖీ కట్టచ్చు కదా, అప్పుడు నాకు డౌట్ లేకుండా పోతుంది, ఇంకా అప్పుడు నీకు ఒక చెల్లిలాగా ఉంటుంది కదా అనేసి అనగానే ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నేను డాక్టర్కి రాఖీ కట్టడం ఏంటే, ఉండి ఇప్పుడు నీ పని అయిపోయింది అనేసి అక్కడే ఒక కర్రను వెతుక్కొని ఆ కర్రతోటి కొట్టడానికి అని చెప్పేసి జానకి వెనకాల పడుతూ ఉంటాడు. జానకి ఎలాగలాగ తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా బాబీ ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, అయినా కూడా డాక్టర్ అమ్మ నా గురించి అలా చెప్పటం ఏంటి జానకితోటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండేలోపే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.